मैं हिंदी में बात करता। अयो आड़पिल्लन कदा करती अनाले बात करती। स्टार्ट करना सुनो। झूठ बोले कवा काटे हम आपके है कौन? अंदाज अपना अपना। तू काय को रे ऐसा मैं काय को रे, परंतु जिंदगी ना मिलेगी दोबारा। इधर आए रे मैं धूमधाम मुचटलो बोलता तुम सुनता। मैं बीरकाय కూర से खाया అద్ద పావు చికెన్ లా लिया। ओ दुकान जाके जीलकर्रा जाके మెంతులు लाके काले मार्क डाल के आया। अच्छा है ना मेरा हिंदी भाषा? అరే హిందీ అవును నేర్చుకోవాలి అరే దాన్ని ఏమంటారు? సీకో సీకో హిందీ సీకో తుమే పవన్ కళ్యాణ్ ముచ్చట దేకో. అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రాకు చిన్న సీఎం ఉన్నాడుగా పవన్ అన్న, ఆ అన్న ఏమంటుండో ఇనురా దయచేసి. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఇన్నరా హిందీ భాష మీద సారు వారి పాయరం చూసిర్రు కదా. తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మనట, అందుకే హిందీ నేర్చుకునే కావాలన్నట. ఇక సారు వారి హిందీ ప్రేమ చూస్తుంటే ఇక రాను రాను పవన్ అన్న హిందీలోనే మాట్లాడతాడు కావచ్చు అనిపిస్తుందల్లా. ఒకప్పుడు గిదే హిందీ మీద ఇదే పవన్ అన్న ఏమన్నాడల్లా యాదికున్నదా మీకు? హిందీ గో బ్యాక్, మీ ఉత్తర భారతదేశం భాష మా మీద రుద్దొద్దు అన్నడా? నాకైతే యాదికే ఉన్నది, కానీ మా ఆయననే మాట మారింది ఎందుకో. హిందీ సూపర్, అందరు నేర్చుకోవాలి, నేను కూడా మాట్లాడతా అన్న కాడికి వచ్చింది కథ. పవన్ అన్న అంటే గట్లుంటది మరి. అన్నా నువ్వు దగ్గకే. దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఇన్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్?